ఇప్పుడే ZEE5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. పసుపు దంచడం దగ్గర నుంచి అప్పగింతల వరకు మేం చూసుకుంటాం. రే పదండ్రా, మిగిలిన పనులున్నాయి కదా, పదండి. వస్తామయ్యా. ఈ పెళ్లి ఎవరికీ తెలియకుండా గుట్టుగా గుళ్ళో చేద్దామనుకుంటే ఎలా తెలిసింది వీళ్ళందరికీ? ఎవరు చెప్పారు? ప్రశాంత్, రే శౌర్య, వాడెక్కడా? ఏమైందిరా? వాడెక్కడా? ఏమైంది? వాడెక్కడా? ప్రశాంత్, రే శౌర్య, ప్రశాంత్, శౌర్య, 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 వాగరా. శౌర్య, శౌర్య, వాగరా. వాడేం చేశాడ్రా? వాడిని అలా కొడుతున్నావేంటి? ఏం చేశాడా? రఘురామ్ గారు ఎవరికి తెలియకుండా వీడికి రామలక్ష్మికి పెళ్లి చేయాలనుకుంటే వీడు ఊరంతా ప్రచారం చేశాడు. నేనెక్కడ చెప్పాను రా? నేనేం చెప్పలేదు. రే, నువ్వు చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? ఆ ఇంట్లో ఆయన ఒక మాట చెప్పాక అది కాదని బయటికి ఎవరూ చెప్పరు. ఇక తెలిసింది మనకి. మీకో నాకో ఇంకొకరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఊరంతా ప్రచారం చేసుకునే అలవాటు నీకు తప్ప ఎవ్వరికీ లేదు. ఎవరికి చెప్పలేదని చెప్తున్నాను కదా. చెప్పకుండా ఎలా తెలుస్తుందిరా? ఎలా తెలిసింది? చెప్పకుండా ఎలా తెలిసింది? వాడు చెప్పలేదంటున్నాడు కదరా. వీడు చెప్పలేదంటే మీరు చెప్పారా? చెప్పండి. మేమెందుకు చెప్తాంరా? మరి ఎలా తెలిసింది? వీళ్ళ పెళ్లి గుళ్ళో గుట్టుగా చేద్దాం అనుకుంటే ఇప్పుడు ఊరంతా ఎలా తెలిసింది? ఇప్పుడు ఊరు జనం వచ్చి మీ అమ్మాయి పెళ్లి గుళ్ళో చేయాలనుకున్నారంట ఏంటని అడుగుతుంటే ఆయన ఏ సమాధానం చెప్పుకోలేక బాధపడుతున్నారు. ఊర్లో జనానికి ఎవరు చెప్పారా? ఇంకెవరు చెప్తారు? వీడే. శౌర్య, చెప్పరా. ఎవరికి చెప్పావు? చెప్పు, మర్యాదగా చెప్పు, లేదంటే కాళ్ళు చేతులు విరగొడతాను. చెప్పు, చెప్పరా, చెప్పు. రే, నేను ఊర్లో జనాలకి ఏం చెప్పలేదు. నా ఫ్రెండ్ ప్రభాస్కి చెప్పాను అంతే. వాడికైనా ఎందుకు చెప్పావురా? పెళ్ళి అన్నప్పుడు ఫ్రెండ్స్కి చెప్పకుండా ఉంటారా ఏంటి? అలా ఎలా చెప్తావురా? ఎవరికి చెప్పకుండా గుడ్డిగా గుళ్ళో పెళ్లి చేయాలనుకున్నాం కదా. ZEE5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.